హై క్యూరియస్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మరో ఆలోచన. నిన్న మొన్న జరిగిన 2020లో కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ మనందరికీ గుర్తుండే ఉంటుంది. आज रात 12 बजे से पूरे देश में, ध्यान से सुनिए, पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. కానీ 2026 ఏప్రిల్లో మనం ఎనర్జీ లాక్డౌన్ వైపు వెళ్తున్నాం. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న భయంకరమైన యుద్ధం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మూతపడేలా చేసింది. దీని గురించిన మోర్ డీటెయిల్స్ నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో ఇచ్చాను, లింక్ ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. దీని వల్ల ప్రపంచానికి అందాల్సిన 20% ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ప్రపంచ అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ ప్రపంచ దేశాలకి ఒక షాకింగ్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ అడ్వైజరీ ప్రకారం అవసరమైతే తప్ప ఏ వెహికల్ వాడొద్దని, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని, దీన్ని ఒక సలహా మాత్రంగానే చూడాలా లేకపోతే రాబోయే కఠినమైన ఎనర్జీ లాక్డౌన్ కి ఒక నాందిగా చూడాలా? వారానికి 4 రోజులు పనిదినాలు, హైవేల పైన స్పీడ్ లిమిట్ లాంటి ఎన్నో విషయాలు ఈ అడ్వైజరీలో పొందుపరచబడి ఉన్నాయి. ఈ డీటెయిల్స్ వల్ల మనకెలా ఎఫెక్ట్ అవుతాం అన్నది ఈ రోజు మన మరో ఆలోచనలో చూద్దాం. స్టాటిస్టిక్, అసలు ఈ సంక్షోభం ఎంత పెద్దది ఒకసారి డేటా చూస్తే మీకే అర్థం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా రోజుకి 2 కోట్ల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అవుతుంది. అంటే ప్రపంచంలో ప్రతి 5 బ్యారెల్లో 1 బ్యారెల్ ఇక్కడి నుంచే రావాలి. ఈ దారి మూతపడడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కేవలం కొద్ది రోజుల్లోనే $70 నుంచి $120, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. దీని గురించి కూడా ఒక రకంగా మనం ముందు వీడియోస్ లోనే ప్రిడిక్ట్ చేసాం, ఒకసారి చూడండి. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్ డీజిల్ ధరలు మన ఊహకు కూడా అందనంత ఎత్తుకు వెళ్తాయి. అంటే ఆల్మోస్ట్ 3 times పెరిగిన మనం ఆశ్చర్యపోక్కర్లేదు. థాయిలాండ్ ఇప్పటికే తన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇంటి దగ్గర నుంచే పనిచేయమని ఆదేశించింది. శ్రీలంకలో అయితే వారానికి 4 రోజులు పనిదినాలని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది. పాకిస్తాన్ లో యూనివర్సిటీ క్లాసులన్నీ ఆన్లైన్ లోకి మారిపోయాయి. ఇది ఒక దేశం సమస్య అయితే కాదు, ఇది ఒక గ్లోబల్ ఎనర్జీ సునామీ. IEA 10-point ప్లాన్, మనం ఇందాక చెప్పుకున్నట్టు IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ 10 సూత్రాలని ఈ ప్రస్తుత గండం నుంచి గట్టెక్కించడానికి ప్రతిపాదించింది. వీటిని చూస్తే మనకు ఆల్రెడీ లాక్డౌన్ లాగే అనిపిస్తుంది. వీటిల్లో ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్లని మనం ఇప్పుడు చూద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్, వారానికి కనీసం 3 రోజులు ఇంటి దగ్గర నుంచి పనిచేస్తే రోజు వాడే ఆయిల్ లో 6% వరకు ఆదా చేయొచ్చని. రెడ్యూస్ స్పీడ్ లిమిట్స్, హైవేల పైన వేగాన్ని 10 కిలోమీటర్లు తగ్గిస్తే ఇంధన వాడకం 5% వరకు తగ్గుతుందని. కార్ ఫ్రీ సండేస్, నగరాల్లో ఆదివారాలు కార్లను నిషేధించడం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సొంత వాహనాలని పక్కన పెట్టి మెట్రోలు, బస్సులు లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడడం వల్ల పెట్రోల్ వాడకాన్ని తగ్గించొచ్చని. ఆల్టర్నేటివ్ ప్లేట్ యాక్సెస్, ఢిల్లీలో లాగా సరి బేసి ఆడ్ ఈవెన్ పద్ధతిలో వాహనాలని సిటీలోకి అనుమతించడం. ఎయిర్ ట్రావెల్ రిస్ట్రిక్షన్, ఎయిర్ ఫ్యూయల్ వాడకాన్ని తగ్గించడమే దీని లక్ష్యం. ద ఇండియన్ ఇంపాక్ట్, భారతదేశం తన ఆయిల్ అవసరాల్లో 85% ఇంపోర్ట్ చేసుకుంటుంది బయట దేశాలని. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం అంటే మన ఇంటి బడ్జెట్ తలకిందులైనట్టు. మన దగ్గర ప్రస్తుతం కేవలం 8 నుంచి 11 రోజుల స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. మీరు గమనిస్తే గవర్నమెంట్ ఇప్పటికే LPG వినియోగదారులని పానిక్ బయింగ్ చేయొద్దని కోరుకుంటుంది. ఈ పానిక్ బయింగ్ అంటే ఏంటంటే ఫ్యూచర్ లో ఏదో జరగబోతుందని ఆల్రెడీ ఎక్కువ డబ్బులు పెట్టి కొని ఎక్కువ ఇంట్లో స్టాక్ పెట్టుకోవడం, తద్వారా దీనికి డిమాండ్ పెరిగి రేట్ పెంచేయడం. ఒకవేళ యుద్ధం ముదిరితే మన దగ్గర కూడా కఠినమైన ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ ధరలు చాలా పెరిగినాయి. ఫ్యూచర్ లో ధరలు 3 రెట్లు అయ్యే అవకాశం చాలా ఉంది. ద పవర్ ఆఫ్ కన్జర్వేషన్, OECD రీసెర్చ్ ప్రకారం ఒక కంపెనీ తన పాత పద్ధతులను మార్చుకుంటే ఎనర్జీ వాడకాన్ని 40% నుంచి 80% వరకు తగ్గించవచ్చు. అంటే కంపెనీ యొక్క ప్రొడక్షన్ తగ్గకుండానే కేవలం పొదుపు ద్వారా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. మన సామాన్య జనాల సైడ్ నుంచి లిఫ్ట్ బదులు కేవలం మెట్లు వాడడం, AC సెట్టింగ్స్ మార్చడం, ఇవన్నీ చిన్నవిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది ఇవి పాటిస్తే మనం ఈజీగా ఈ ఎనర్జీ లాక్డౌన్ లోకి వెళ్లకుండా ఉండగలం. సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఎనర్జీ లాక్డౌన్ అనేది కేవలం మన ఇంట్లో కరెంట్ ఆగిపోవడం లాంటిదైతే కాదు. ఇది మన స్వేచ్ఛకి, అంటే ఫ్రీడమ్ కి పెడుతున్న లిమిటేషన్ లాంటి. మనం డాలర్ మీద, ఆయిల్ మీద ఎంత ఆధారపడ్డామో ఈ సంక్షోభం మనకు గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో సోలార్, ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇంకా లోకల్ ఎనర్జీ గ్రిడ్స్ మాత్రమే మనం రక్షిస్తాయి. ప్రస్తుతానికి మీరు చేస్తున్న 1 లీటర్ పెట్రోల్ ఆదా రేపు మన దేశాన్ని ఆగిపోకుండా కాపాడుతుంది. మరి మీ సిటీలో పెట్రోల్ రేట్స్ ఎలా ఉన్నాయి? ఈ ఎనర్జీ లాక్డౌన్ ఎఫెక్ట్స్ మీ మీద ఆల్రెడీ వచ్చేసినాయా? ఎనర్జీ లాక్డౌన్ నిర్ణయాలను మీరు సమర్థిస్తున్నారా? ఒక్కసారి మీ ఒపీనియన్ ని కామెంట్లలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో ఆలోచన.